కడియపులంక నర్సరీలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. దాదాపు నెల రోజులుగా గ్రామస్తులను చిరుత టెన్షన్ పెట్టేస్తుంది. 60 మంది ఫారెస్ట్ సిబ్బందితో 8 బృందాలుగా చిరుత కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా 20 టాప్ సీసీ కెమెరాలు, 6 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. భారీ వర్షం కారణంతో చిరుత పాదముద్రలు చెరిగిపోయాయి. చిరుతను పట్టుకునేందుకు డిఎఫ్ఓలు భరణి, ప్రసాదరావు పర్యవేక్షణలో ప్రయత్నాలు చేస్తున్నారు. మేమందరం అందుబాటులో ఉంటామని ఎవరు అధైర్యపడకూడదు. అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఎవరి ఇళ్ళలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరం అయితే మేము అందుబాటులో ఉంటాం. నా నెంబర్కి ఫోన్ చేసినా పర్లేదు. మా పాలకవర్గం ఉంది, మా పాలకవర్గం తెలియపరిచినా పర్లేదు. అటవీ శాఖ అధికారులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కడిపిలంక ప్రజలకు ఇది ఒక్కటి మేము పాటించవలసిందిగా నా నుంచి మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఇంకో విషయం చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా, పులి అక్కడుంది ఇక్కడుంది అన్న ఫేక్ ఫొటోస్ మాత్రం దయచేసి పెట్టవద్దు. దానివల్ల డిపార్ట్మెంట్ వరకు కానీ మాకు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు తెలియజేసింది ఏమిటంటే, పులి ఉంది అన్నది నిజం, వీడియోలు అయితే అబద్ధం. ఇది మాత్రం దృష్టి పెట్టుకోండి. ఏదైనా సమాచారం ఉంటే అఫీషియల్గా మేమే ప్రజల దృష్టిలో పెడతాము. మేమందరం అందుబాటు